రెండు రాష్ట్రాల విభజన సమస్యలు ఉమ్మడి ఆస్తుల పంపకంపై రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు భేటీలో అయినా స్పష్టత వస్తుందా? ఓటుకు నోటు కేసు వల్ల తీవ్రంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్కు ఇప్పటికైనా ఆ నష్టాన్ని భర్తీ చేస్తారా? ఏపీకి తెలంగాణ ఇవ్వాల్సిన ఆస్తులను ఇస్తారా? గత ప్రభుత్వం పోరాడి సాధించిన 6,000 కోట్ల విద్యుత్ బకాయిలను ఏపీకి ఇచ్చేందుకు తెలంగాణ అంగీకరిస్తుందా? ఉమ్మడి సంస్థల్లోని 1,43,000 కోట్లకు పైగా ఆస్తులలో ఆంధ్రప్రదేశ్కు రావాల్సిన వాటాని అప్పగిస్తారా లేదా? తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో ఏపీ సీఎం చంద్రబాబు రెండు రాష్ట్రాల మధ్య విభజన సమస్యలపై భేటీ అవుతున్నట్టు ఏపీ సీఎం చంద్రబాబు ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్కు తెలంగాణ నుంచి పెద్ద ఎత్తున ఆస్తులు, డిపాజిట్లు, బకాయిలు రావాల్సి ఉంది. ముఖ్యంగా ఓటుకు నోటు కేసుతో ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాజధాని హైదరాబాద్ని నష్టపోయింది. 2016లో కేసులో అప్పటి ఏపీ సీఎం చంద్రబాబు ఆడియో టేపులు బయటపడ్డాయి. ఆ సందర్భంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాల మధ్య ఘర్షణ నెలకొంది. ఓటుకు నోటు కేసు వ్యవహారంతో ఉన్నపలంగా అప్పటి చంద్రబాబు హుటాహుటిన హైదరాబాద్ నుంచి పాలనను విజయవాడకు మార్చేశారు. వాస్తవానికి ఆంధ్రప్రదేశ్కు విభజన చట్టం ప్రకారం ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ 10 ఏళ్లుంది. కానీ సీఎం చంద్రబాబు మాత్రం 2.5 ఏళ్లకే ఉమ్మడి రాజధాని హైదరాబాద్ను వదిలేసి వచ్చేశారు. ఆ నిర్ణయం ఆంధ్రప్రదేశ్కు రావాల్సిన హక్కులు, ఆస్తులు, వాటాలపై తీవ్ర ప్రభావం చూపింది. అప్పటి నుంచి 2019 వరకు విభజన సమస్యలు పరిష్కారం కాలేదు. విభజన చట్టం ప్రకారం రెండు రాష్ట్రాల మధ్య ఆస్తుల విభజన అంశాలను 5 ఏళ్లలోపు కలిసి పరిష్కరించుకోవాలని ఉంది. 5 ఏళ్లలోపు పరిష్కారం కాకపోతే కేంద్ర హోంశాఖ జోక్యం చేసుకోవాలని విభజన చట్టం చెబుతోంది. ఏపీకి తెలంగాణ నుంచి 6,000 కోట్ల బకాయిలు ఇవ్వాల్సిండగా వాటిపై కేంద్ర హోంశాఖ కూడా స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. కానీ ఇప్పటి వరకు ఏపీకి బకాయిలు చెల్లించలేదు. అదే సమయంలో షెడ్యూల్ 9లో ఉన్న 91 కార్పొరేషన్లు, షెడ్యూల్ 10లో ఉన్న 107 సంస్థలు, కార్పొరేషన్లకు సంబంధించిన విభజన ప్రక్రియ పూర్తి కాలేదు. మొత్తంగా 1,43,000 కోట్లకు సంబంధించిన ఆస్తుల పంపకం జరగాల్సి ఉంది. కేంద్ర హోంశాఖ రెండు రాష్ట్రాలకు చెందిన అధికారులతో 30కి పైగా సమావేశాలు నిర్వహించిన పరిష్కారం లభించలేదు. షీలాబేడి కమిటీ ప్రతిపాదనల్ని అమలు చేసేందుకు తెలంగాణ అంగీకరించడం లేదు. ఇప్పుడు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంలైనా ఏపీకి రావాల్సిన ఆస్తులు, వాటా ఇవ్వాలని సీఎం చంద్రబాబు డిమాండ్ చేస్తారా? ఇప్పటికే ఏపీ డైరీ డెవలప్మెంట్, ఏపీ స్టేట్ ఫినాన్స్, ఏపీ మినరల్ డెవలప్మెంట్, ఏపీ పవర్ జనరేషన్ కార్పొరేషన్ల విభజన అంశం కోర్టు పరిధిలో ఉంది. చాలా కాలం తర్వాత ఇద్దరు ముఖ్యమంత్రుల భేటీ జరుగుతున్న నేపథ్యంలో ఓటుకు నోటు కేసు వలన జరిగిన నష్టాన్ని ఇప్పటికైనా భర్తీ చేస్తారా అని ఏపీ ప్రజలు ఆశగా ఎదురుచూస్తున్నారు.